ధన్యవాదాలు చెప్తున్నాం. మనతో పాటు బీజేపీ సీనియర్ నేత ఎండల లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే. లక్ష్మీనారాయణ గారు, మీకు ఒక బూస్టప్ ఇది. హర్యానాలో మీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. ప్రస్తుతం 47 నుంచి మళ్ళీ 46కు వచ్చినట్టు. ఓకే, మ్యాజిక్ ఫిగర్ చెరువులోనే ఉంది మీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 69 స్థానాల వరకు ఎగబాకిన ఆ పార్టీ 38 స్థానాలకి పడిపోయింది. ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్ ఇది. ఎందుకంటే నిలకడ లేకుండా ఉంది. ఒక రౌండ్కి వచ్చేటప్పటికి మారిపోతూ వస్తుంది. ఇప్పటిదాకా బాగా వెనకబడిపోయింది అనుకున్న కాంగ్రెస్ మళ్ళీ పికప్ అవుతుంది, 38 స్థానాలకు వచ్చింది. సో మళ్ళీ మీ పార్టీ 48 స్థానాల నుంచి 46 స్థానాలకు డౌన్ అయింది. సో ఏం జరగబోతుంది ఈ నెక్ టు నెక్ ఫైట్? ఏవైతే సర్వేలు చూపించిన దానికి భిన్నంగా, ఎర్లీ ట్రెండ్స్ ఏవైతే దానికి భిన్నంగా క్లోజ్ కాంటెస్ట్ లో ఉన్నటువంటి సీట్లు మరి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఒక దశలో డౌన్ ట్రెండ్ ఉన్నటువంటి స్థితి నుంచి మరి పుంజుకొని మరి ఈ రౌండ్లు ఏవైతే ఇప్పుడు వచ్చేటువంటి స్టేబుల్ గా ఉంటాయి, ఆ స్టేబుల్ గా ఉండేటువంటి రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రౌండ్స్ లో భారతీయ జనతా పార్టీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ను అందుకునేటువంటి స్థితి కనపడతా ఉన్నది. ఇది ఏదైతే హర్యానా గత 10 ఏళ్లలో తలసరి ఆదాయం 3 రెట్లు పెరిగింది. స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్టివిటీ ఎంత పెరిగిందంటే అది కూడా 3 రెట్లు పెరిగింది. పారిశ్రామికంగా కానీ వ్యవసాయ పరంగా ఎంఎస్పి విషయంలో కానీ, పారిశ్రామిక అభివృద్ధి కానీ, మౌలిక సదుపాయాల కల్పన కానీ, ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అభివృద్ధికి ఇవాళ హర్యానా ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా స్పష్టమవుతా ఉన్నది. ఇది ఇదే రకంగా కొనసాగుతుంది అనేటువంటి విషయం అర్థమవుతా ఉన్నది. ఇకపోతే ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లను రద్దు చేస్తారు అన్నటువంటి దాని నుంచి ప్రజలు బయటకు వచ్చిండ్రు. అప్పుడు ఏదైతే అబద్ధ ప్రచారానికి ఇప్పుడు చరమగీతం పాడుతున్నారు అనేటువంటిది అర్థమవుతాం. ఈ రకమైనటువంటి స్థితిలో మరి రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ అంటే రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి ఈ కాంగ్రెస్ ఎక్కడైనా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక నిర్దిష్టమైనటువంటి సిద్ధాంతం లేనటువంటి పరిస్థితి, ఎన్నికల కోసం ఏదైనా ప్రచారానికి ఏదైనా అలవి కాని హామీలు ఇవ్వడంలో దిట్ట అయింది ఇప్పుడు కాంగ్రెస్. మనం చూసినాం కర్ణాటకలో హామీలు ఇవాళ తిరస్కారం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కర్ణాటక సర్కార్. ఇక్కడ మన రాష్ట్రంలో హామీలు ఇచ్చి రుణమాఫీ అని, రైతు భరోసా అని, మహిళలకు 2,500 రూపాయలని, మరి అదే రకంగా రైతు కూలీలకు 12,000 రూపాయల సంవత్సరానికని, మరి 3,500 ఇండ్లు బడ్జెట్ లో ఒక అసెంబ్లీకి అని పెట్టి వీటన్నిటి నుంచి దృష్టి మరల్చడానికి ఏ రకంగా హైడ్రామా నుంచి తిరస్కారం ఎదురైనటువంటి పరిస్థితులలో మరి సెలబ్రిటీలకు సంబంధించి వ్యక్తిగత పరమైనటువంటి అనవసరమైనటువంటి ఆరోపణలు, ఈ రకమైనటువంటి స్థితిలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతున్నది. ఈ రకమైనటువంటి దుస్థితి రాకుండా హర్యానా ప్రజలు ఇవాళ అప్రమత్తంగా ఉండి స్థిరంగా దృఢంగా చెప్పింది చేసేటువంటి భారతీయ జనతా పార్టీ వైపు ఆలోచన, భారతీయ జనతా పార్టీని మళ్ళొకసారి గెలిపించే దిశలో నిర్ణయం తీసుకున్నారనేటువంటిది ఈ ట్రెండ్స్ ద్వారా అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ ఇక్కడ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. మరి ఏదైతే హర్యానాలో 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. అంటే ఎన్నికల్లో గెలవడం కోసం ఏ రకమైనటువంటి హామీలు ఇస్తున్నది, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా మళ్ళీ రాష్ట్రాల్లో ఆ రకమైనటువంటి హామీలతో ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మీనారాయణ గారు, మీ ఆ కాన్ఫిడెన్స్ ఏమైనా కనిపిస్తుంది? ఎందుకంటే దోబూచులాడుతోంది అప్ అండ్ డౌన్ ట్రెండ్ చూస్తుంటే. మళ్ళీ ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ మళ్ళీ 44 స్థానాలకు పడిపోయింది, మళ్ళీ వెనక్కి తగ్గిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ ఏమైనా పెరిగిందా అంటే కాంగ్రెస్ పార్టీ పెరగట్లా. ఇండిపెండెంట్స్ పెరిగారు. ఇప్పటిదాకా ఇండిపెండెంట్స్ 0, కానీ ఇండిపెండెంట్లు అనూహ్యంగా 5గురు లీడ్లోకి వచ్చారు. అంటే మీ బీజేపీ ఇప్పటివరకు లీడ్లో ఉన్న స్థానాలను ఇండిపెండెంట్లు పట్టుకెళ్లారు. అలాగే ఐఎన్ఎల్డి నిన్నటి వరకు కొద్దిసేపటి క్రితం వరకు 0-0 ఉంది. అది ఐఎన్ఎల్డి ప్రస్తుతం 3 స్థానాలకు ఎగబాకింది.
సో మొత్తం పూర్తిగా నెక్ టు నెక్ కనిపిస్తోంది. మీకేమన్నా ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుందో పక్కాగా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, బీజేపీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పడుతుందని? ఒకటి, సర్వేలకు అందనటువంటి ఫలితాలు భారతీయ జనతా పార్టీ నమోదు చేయబోతుంది. ఎర్లీ ట్రెండ్స్లో పోస్టల్ బ్యాలెట్ స్థితిలో ఏర్పడ్డటువంటి ట్రెండ్స్ ఏవైతే ఒక దశలో కాంగ్రెస్ 65, 60, 66 ఈ రకంగా చూపించినటువంటి స్థితి నుంచి, కాంగ్రెస్ శ్రేణులు 75 స్థానాలతో గెలుస్తామన్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మ్యాజిక్ ఫిగర్ పైన ఏవైతే స్థిరంగా కొనసాగుతున్న పరిస్థితి ఏదైతే ఉందో, తప్పనిసరిగా మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మూడోసారి ఏర్పడుతుంది అనేటువంటి విశ్వాసం చాలా స్పష్టంగా ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పుని ఇచ్చిండ్రు. ఆ తీర్పు ఎవరికి అందనటువంటి తీరులో ఇచ్చిండ్రు అనేటువంటిది, ఎవరి అంచనాలకు అందనటువంటి తీరులో ఇచ్చిండ్రు అనేటువంటిది అర్థమవుతుంది. ఒక్క నిమిషం లైన్లో ఉండండి లక్ష్మీనారాయణ గారు. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సుధాకర్ గారు, సీనియర్ జర్నలిస్ట్ అయిన. సుధాకర్ గారు, మీకు ఎట్లా చూస్తారు మొత్తం ఓవరాల్ ట్రెండ్ మీరు చూస్తుంటే? ఓకే, జమ్మూ కాశ్మీర్ పక్కాగా ఉందండి. ఒక హర్యానా మాత్రం ఇందాక మేము చూస్తూ ఉండగా ఒక దశలో కాంగ్రెస్ పార్టీ 49, 48 మ్యాజిక్ ఫిగర్ దాటింది, మళ్ళీ డౌన్ అయిపోయింది, బీజేపీ ఎగబాకింది. ఈలోపు ఇండిపెండెంట్లు పెరుగుతూ ఉన్నారు, ఐఎన్ఎల్డీ లీడ్లోకి వస్తుంది. అసలు నెక్ టు నెక్ ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్ రౌండ్ టు రౌండ్ కనిపిస్తుంది.